ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా రాజ్ గోవింద్పూర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ స్థానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదానికి ఆ తర్వాత ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులకు 10 మంది ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మయూర్భంజ్ జిల్లా రాస్ గోవింద్పూర్లో ఉన్న కాకాబంద ఆశ్రమ పాఠశాలలోని హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో 5వ తరగతి చదువుకుంటున్న విద్యార్థిని రూపాలి బెహ్రా చనిపోయింది. మిగిలిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇక విద్యార్థిని మరణించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కలిసి ఆందోళన చేపట్టారు. వరుసగా ఘటనలు చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఇక చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసనకారులంతా డిమాండ్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. అటు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసుల వాహనాలపై రాళ్లు కూడా రువ్వారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఆందోళనకారులు చేపట్టిన నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు స్థానికులకు జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. 20 మంది పోలీసులు 10 మంది స్థానిక ఆందోళనకారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అటు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. మృతురాలి కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హాస్టల్ వార్డెన్తో పాటుగా ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ తెలిపారు.